బ్రిక్స్ దేశాలు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏదైతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, మనం కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఈ ఆరిటితో ఉంటే సరేది. ఇప్పుడు పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటున్నారు 19-20 దాకా. అయితే మధ్యలో చైనా దూరిపోయింది, రష్యా దూరిపోయింది. వాళ్ళ స్వార్థ అవసరాల కోసం అమెరికాని దెబ్బతీయాలన్న వాళ్ళ ప్రయత్నాలలో భాగంగా బ్రిక్స్ కరెన్సీ తెద్దాం అన్నటువంటిది అయ్యింది. అయితే బ్రిక్స్ కరెన్సీ అన్న ఆలోచన రష్యాది. చైనా ఆలోచన వాళ్ళకి సంబంధించినటువంటి యువాన్లని మన మీద రుద్దాలన్నటువంటిది. ఇటు రష్యాకి సంబంధించినటువంటిది వాళ్ళది రుద్దడం ముందు అనుకుని దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరన్నటువంటి ఉద్దేశంతో బ్రిక్స్ కరెన్సీ అని తెచ్చి డాలర్కి పోటీ అన్నటువంటి ఆలోచన చేశారు. భారత్ దాన్ని ఎప్పటికప్పుడు పక్కన పెడతా వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ హెచ్చరిక జారీ చేశాడు. బ్రిక్స్ కరెన్సీ లాంటిది కనుక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్ సభ్య దేశాలతో పాటుగా బ్రిక్స్కి అనుబంధంగా ఉన్నటువంటి దేశాలన్నిటి మీదన 100% సుంకాలు విధిస్తాం. మీ దేశంలో ఉత్పత్తి అయ్యి మా దేశంలో అమ్ముకునే వస్తువులు అన్నిటి మీద 100% సుంకాలు విధిస్తాం. అలాగే మా దేశంతో సంబంధాలు లేనట్టే అన్నది గుర్తుపెట్టుకోండి అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.